రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వ విఫలమైన కారణంగా అనంతపురం నగరంలో ఈరోజు రోడ్ల పరిస్థితిపై ధర్నా చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఖర్చు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని దాచుతూ స్టిక్కర్ సీఎంగా మారుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రహదారులపైన నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధిని కుంటుపరుస్తున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు మున్సిపల్ శాఖ మార్చులు ఏదైతే ఉన్నారో వారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వారు ఈ జిల్లాకు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మధ్య సఖ్యత చేయడం కోసం మాత్రమే కృషి చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అనంతపురం నగరంలోని రోడ్ల దుస్థితిపైన ఒక్కరోజైనా మీరు చర్చ పెట్టారా? అనంతపురం నగరానికి చెందినటువంటి స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి గారు 18 నెలలుగా ఆయన గెలిచిన తర్వాత అనంతపురంలో రోడ్ల దుస్థితికి ఆయన బాధ్యత వహించడా? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే మేము 70 కోట్ల రూపాయలతో అనంతపురం నగరంతో రోడ్లు అభివృద్ధి చేస్తామంటారు. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి. అభివృద్ధి అంటే టవర్ క్లాక్ దగ్గర సప్తగిరి సర్కిల్లోకి సంబంధించినటువంటి రోడ్లను మాత్రమే అభివృద్ధి చేసి డివైడర్లకు రంగులేసి ఫోటోలు దిగడమే అభివృద్ధి అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అనంతపురంలో అర్బన్ సంబంధించినటువంటి అభివృద్ధికి బ్యూటిఫికేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల నిధులను కేటాయిస్తే సప్తగిరి సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు జడ్జి బంగ్లా దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు మీరు నిధులు ఖర్చు చేశారా? మీకు 1.5 సంవత్సరం కాలం పట్టింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి పథకం కింద పంచాయతీరాజ్ కింద రోడ్లు వేయడంలో 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేయలేదు. 1 మట్టి గంప కూడా వేయడం లేదు. కాబట్టి రాష్ట్రంలో ప్రజల నుంచి పెట్రోలు రోడ్ల అభివృద్ధి చేసే పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. మీరు ఎక్కడ ఖర్చు పెట్టారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లు బాగు చేసి ప్రజలను బారి నుంచి కష్టాల నుంచి కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది.